ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఆయన బాధ పెట్టినను తన కృప సమృద్ధిని బట్టి జాలిపడును. విలాప వాక్యాలు 3:32 మాట. ఆయన బాధ పెట్టినను తన గొప్ప సమృద్ధి గురించి మనపై జాలి పడతాడు దేవుడు. ఎందుకంటే మనం ఎందుకు బాధపడతాడు దేవుడు అంటే, ఆయన మాటకు లోబడక, ఆయన చెప్తున్న నెరవేర్చక, ఆయన ఆజ్ఞలు గైగొన్నప్పుడు ఏం చేస్తాడు, మనకు కొన్ని శ్రమలకు అప్పు చెప్తాడు దేవుడు. ఆ శ్రమంలో కూడా ఆయన జాలి పడతాడంట. తన కృప మనపై ఇస్తాడు. ఆ కృప అయినా సమృద్ధిని ఇస్తామంట. అలాగా మనం బాధ పెట్టినను ఆయన కృపిస్తాడు. చూడండి, ఆయన హృదయపూర్వకంగా ఆయన నరులను విచారమైనను బాధనని కలిగజేయడం. హృదయపూర్వకం చేయడం అంటే ఏంటంటే, నువ్వు మారాలని, నీ తలంపులు మారాలి, నీ ఆలోచన మారాలి, దేవుని చెప్తూ నెరవేరు, దేని ఆజ్ఞను గైగొనలని ఏం చేస్తాను, హృదయపూర్వకంగా చేయడంట. బాధ పెట్టాను కదంట. నీకు విచారణ బాధ కలిగజేవాడు కాదు, హృదయపూర్వకంగా ఏంటంటే నువ్వు మారాలని, తలంపులు మారాలని, ఆలోచన మారాలని ప్రభు ఏం చేసి కొన్ని బాధలు పెడుతూ ఉంటాడు. కొన్ని సమస్యలు పెడుతున్నప్పుడు ఆయన కృప సమృద్ధిగా ఇచ్చి మనపై జాలి పడతాడు. కాబట్టి హృదయపూర్వకంగా మనం ఎటువంటి సమస్యలు ఇరికించాడు. కాబట్టి దేవాదేవుడు ఆయన భయభక్తి కలిగి ఉండం, ఆయన కృప మనకు తోడి ఉండు గాక. ఆయన మనపై జాలిపడి ఆయన బాధను కలిగజేసేవాడు కాదు. కాబట్టి ఆయన ఇష్టం నెరవేర్చి బిడ్డలకు ఉండే కృప దేవాదేవుడు మన అందరికి దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తే మీరు కూడా నాతో ఏకీవించండి. సర్వాధికారి, మహాగణుడు, పరిశుద్ధుడు, కృపగల తండ్రి, నీకు వందనాలు. మరి నూతన దినం దయచేసి ఈ దినమంతా నీ రెక్కల చాటు భద్రపరిచి కాచి కాపాడు. మేము చేసే పనంతా దీవనకరంగా ఆశ్రమాల్చండి. దుష్టుడు సాతాను ఎటువంటి గర్భిలు చేయకుండా సహాయించండి. మా పనుల భారం ఒత్తిడి తీసండి. యజమానులతో తోటి పనివారు ఏకీడు జరగకుండా సహాయించండి. అయ్యా, యజమానులు నెలలా జీతాలు ఇచ్చిన చేత వ్యర్థంగా పోకుండా మా కష్టాది మీద తినే కృప దయచండి. ఎవరైనా దినం బలహీనంగా బయట ముట్లు ఉంటే ముట్టండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న బట్టి విడుదల దాచండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచండి, కాచి కాపాడి దినమంతా నీ కృప చూపించండి. మీకు మహిమకరంగా మీ శాఖ నిలబడే కృప దాచమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.